Start. Hi everyone, welcome to Mamta Niklesh. Hi everyone, this is Mamta Niklesh. Welcome to our channel. సో చాలా మంది నేను ఈ మధ్యలో కుకింగ్ వీడియోస్ ఎక్కువ చేయట్లేదు. సో చాలా మంది రెసిపీస్ చాలా అడుగుతున్నారు. అందులో నేను షార్ట్స్ లో పెట్టిన ఒక్క వీడియో చాలా మంది ఆ రెసిపీ అడుగుతున్నారు. అదే వచ్చేసి పాయా కర్రీ అన్నమాట. సో పాయా కర్రీ మీ అందరికి తెలిసే ఉంటుంది, మేక కాళ్ళ కర్రీ అన్నమాట. సో ఇది చాలా సింపుల్ రెసిపీ యాక్చువల్లీ, కానీ చాలా మంది ఇది చాలా కష్టం అక్క, మాకు సింపుల్ వేలో చూపించండి అని అడుగుతున్నారు. అందుకే ఈరోజు ఈ ఫుల్ రెసిపీ ఎలా చేయాలో, ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేయాలో అన్ని వీడియోలో చూపిస్తాను. చలో. సో పాయా కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకుందాం. సో కుక్కర్లో చేసుకుంటే ఏంటంటే మనకి చాలా తొందరగా అవుతుంది కర్రీ, అండ్ మనకి ముక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మనం నార్మల్గా బాండీలో చేసుకుంటే ఏంటి అంటే చాలా టైం పడుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఇవి పాయ అనేది ఒక్కొక్కసారి మనకి కాళ్ళు అనేవి ముదురు వస్తాయి, ఒక్కొక్కసారి లేత వస్తాయి. ముదురు వచ్చినప్పుడు సో చాలా అంటే ఒక 1 అవర్ కన్నా ఎక్కువ టైం పడుతుంది. అదే కుక్కర్లో అనుకోండి, మనము బాగా ముదిరిన కాళ్ళు అయితే ఒక 5-6 విజిల్స్ వేసుకుంటే 6-7 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి కుక్కరే బెస్ట్ అన్నమాట మనకి తలకాయ కూరకైనా కాళ్ళ కూరకైనా. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని మనము ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసుకోవాలి అండ్ పసుపు వేసుకోవాలి. అయితే మనకు తలకాయ కూరకైనా కాళ్ళ కూరకైనా కానీ రెగ్యులర్గా వేసే ఆయిల్ కన్నా కర్రీస్లో డబల్ వేయాలి ఆయిల్. ఎందుకు అంటే అప్పుడే మనకి కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా అండ్ చాలా టేస్టీగా కూడా అవుతుంది. సో మనం ఈ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇది ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. సో నాన్ వెజ్లో ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, ఒక 2 స్పూన్లంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది మనకి నాన్ వెజ్కి. సో నాన్ వెజ్ కర్రీస్కి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పాయా ఏదైతే ఉందో మేకకాళ్ళు, అవి మనం తాలింపులో వేసుకొని ఒక 1 to 2 minutes మనకి పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఆయిల్ అన్నీ ఈ కాళ్ళ ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టే వరకు ఒక 2 minutes మనము కుక్ చేసుకోవాలి. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. బాగా పండిన టమాటో ఒక్కటి మాత్రమే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకు అంటే టమాటోస్ అనేవి మనకి టమాటో ఫ్లేవర్ అనేది టమాటో కర్రీ చేసినట్టు ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఎక్కువ టమాటోలు అస్సలు వేయకండి, ఒక్క టమాటో మాత్రమే వేసుకోండి. 4 కాళ్ళకి మాత్రమే నేను క్వాంటిటీ చెప్తున్నాను. సో ఒక టమాటో వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ కాళ్ళు మునిగేంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి పొంగిపోతుంది విజిల్స్ పెట్టుకున్నప్పుడు. కాబట్టి మనకి కాళ్ళు మునిగి కొద్దిగా పైకి వాటర్ వచ్చేంత మాత్రమే వేసుకోండి. అండ్ ఉప్పు, నేను కర్రీకి సరిపడంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే విజిల్స్ పెట్టినప్పుడు ఈ ఉప్పు అనేది మనకి ముక్కలకి పర్ఫెక్ట్గా పడుతుంది. సో ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకొని ఇంకా మనము కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. నేను ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకుంటానండి. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ముదిరినవి అయితే మాత్రం ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇది కుక్ అయిన తర్వాత విజిల్స్ 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేస్తే ఆయిల్ చూడండి ఎలా పైకి తేలిందో, అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది అని అర్థం. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మనము ఇది మళ్ళీ మనం ఉప్పు కారం అవన్నీ వేసుకొని కుక్ చేసుకోవాలి. కాబట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఇందులో ఉన్న వేడికే మనకి ఎలా కుక్ అవుతుందో చూడండి. స్టవ్ ఆన్ చేయగానే మనం ఆల్రెడీ ఉప్పు కంప్లీట్గా నేను కర్రీకి ఎంత కావాలో అంత వేసేసుకున్నాను. ఒకవేళ మీరు అలా వేసుకున్నాక సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ వేసుకున్నాక మసాలాలు మీకు సరిపోకపోతే అప్పుడు మీరు ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి. సో ఇక్కడ కెమెరా కింద పడిపోయింది వీడియో రికార్డ్ చేస్తుంటే, అందుకే మళ్ళీ కారం వేసి చూపిస్తున్నాను మీకోసం. సో ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు కారం వేసాను అండ్ ధనియాల పొడి అన్నమాట. సో ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోండి, నేను వేయట్లేదు. సో మేము ఎక్కువ మసాలా తినం, కాకపోతే గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను చింతపండు గుజ్జు అండి, సో కొద్దిగా చింతపండు గుజ్జు నిమ్మకాయ సైజు కన్నా తక్కువే తీసుకోండి, మరి పులుపు ఎక్కువ అవుతుంది. చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకోవాలి.
మనం ఆల్రెడీ ఉడకబెట్టుకోవడానికి వేసుకున్న గ్రేవీ, ఈ చింతపండు గుజ్జు ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇంకా మనము ఉప్పు, కారం, ధనియాల పొడి, మీరు కావాలంటే గరం మసాలా వేసేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత నేను కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. చాలామంది ఫైనల్గా వేసుకోండి అని అంటారు, కానీ మనకు అది మంచిగా కుక్ అవ్వాలంటే ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే మనకి కొత్తిమీర కూడా ఈ ఉప్పు, కారం, మసాలాతోనే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక్కసారి ఉప్పు సెట్ అయిందా లేదా ఇప్పుడు చెక్ చేసుకోండి, ఎందుకంటే కారం అన్నీ వేసేసుకున్నాం కదా. ఇంకా మనం మూత పెట్టుకొని ఒక 5 to 7 minutes కుక్ చేసుకోవటమే అండి. మనకి కుక్కర్లో కుక్ చేసాం కాబట్టి మనకి ముక్క పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇలా సింపుల్గా ఈజీగా మనం పాయా కర్రీ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో మూత పెట్టేసుకొని 5 minutes కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాయా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మనకి కర్రీ రెడీ అయిపోయి చల్లారిన తర్వాత ఇలా కలర్ ఇంత కలర్ఫుల్గా వస్తుంది మనకి. సో ఇది మనం రైస్లో, వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, చాలామంది చాలా కష్టం అనుకుంటారు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్.